యాదాద్రి భువనగిరి రాజాపేట మండల్. ఎందుకు వచ్చారు గాంధీ భవన్ ఎందుకు వచ్చారు? మేము గాంధీ భవన్ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖాముఖి కార్యక్రమం దాంట్లో రుణమాఫీ విషయంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ దాంట్లో అంటే సగం మందికి అన్నం పెట్టి ఒక బంతికి పిలిచి సగం మంది పెట్టి సగం లేదని అంటే ఎంత బాధపడతారు బిడ్డ. ఎవరు మేము ఒక 65 ఏళ్ళు సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మన ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను కాంగ్రెస్ పనిచేసిన సార్. చూడండి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏజెంట్ గా కూర్చున్నా. ఏజెంట్ కూర్చోవాలంటే కూడా మా కావాలి, దమ్ము కావాలి. ఎమ్మెల్యేకు ఎంపీకి ఏజెంట్ గా కూర్చున్నాను. ఇది నాకే అంటే నా ఇలాంటి రైతులకే అన్యాయం జరిగితే ఇక మామూలు కార్యకర్తలు ఏడికొస్తారు? మామూలు రైతులు గాంధీ భవన్ దగ్గరకు వచ్చేటోళ్ళు లేనా? ఇవాళ ఎవరు పేపర్ చూస్తారు, ఎవరు వస్తారు? ఇక లక్ష రూపాయలు తీసుకున్నా, నాకు 191,343 రూపాయలు ఉంది నా రుణం. 2 లక్షల లోపు ఉంది. దీనికి ఏం చేస్తుండు? ఒక కుటుంబంలో ఒకటే కార్డుకు వర్తిస్తుంది. ఒక కొడుకు మాపైతే తండ్రికి, అంటే తండ్రి కొడుకు వేరుపడ్డాడు. నాకు 2 కొడుకులు, వాళ్ళు 2 పాస్బుక్లు అలాగే ఉన్నాయి. మరి అదే మాట ముందు చెప్పాలి కదా. అదే మాట నువ్వు రుణం మళ్ళీ ఫస్ట్ కేసీఆర్ హయాంలో నాకు రుణం మాపైంది. 4 విడతలు జరిగింది. 4 విడతల 25,000 మాపైంది. నాది అదృష్టం. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనకు అన్యాయం అవుతుంది అని చెప్తున్నా. ఇట్లా నా ఒక్క కాదు, చాలా మంది రైతులు. ఇప్పుడు నువ్వేమన్నావు? అయింది, ఆయనకు 1,00,000 రూపాయలు మాపైంది. అబద్ధం ఎందుకు చెప్తాం? ఆయనకు అయింది, నాకు తండ్రిగా నాకే మాపగాలి. ఆయన ఎన్నో హైదరాబాద్ ఉంటాడు, ఆయన పని చేసుకుంటాడు, నేను ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటాను. ఇట్లాంటి వ్యవసాయ అంటే లింకు పెట్టడం, కట్ చేయడం. నేను అనేది ఏంటంటే నువ్వు అదే ఒక కుటుంబంలో ఒకరికి అని ఉంటుంది. తప్పేమో మేనిఫెస్టోలో ఏమన్నావు? నువ్వు ఎప్పుడు తీసుకున్నా నీకు రుణమాఫీ చేస్తా, పో తెచ్చుకోపో అన్నారు రేవంత్ రెడ్డి. ఇలా ఎటువైనా అన్న రేవంత్ అన్న, ఇప్పుడు నువ్వు ఆడినాక ఓడి మల్లన్న అన్న, నువ్వు రుణమాఫీ విషయంలో నేను ఎవరు 2 లక్షలు, ఇప్పుడు మోడీ కూడా విమర్శిస్తుండు, నేను 2 లక్షలు ఎవరు చేయమన్నాడు. మళ్ళీ దీనికి ఏం పెడతావు నువ్వు? ప్రధానమంత్రి పసలు దీనికి లింక్ పెడతావు. ఇప్పుడు ఆయన మోడీని విమర్శించటోని, మోడీ తప్పు చేసిండు కదా. ఏది వాళ్ళు 30 లక్షల మందికి ఇస్తున్నారు వాడు మోడీ పైసలు 2,000. మరి ఆయన అనలేదు కదా రుణమాఫీ చేస్తానని, అనలేదు కదా. ఆయన శక్తి ఉన్నది 2,000 మాఫీ చేస్తుంటారు రైతు. నాకు మాపైంది, మెసేజ్ చూపిస్తా, నాకు 3 పైసలు పడుతున్నాయి. మరి రుణమాఫీ ఎందుకు ఆగింది? దీని మీద రుణమాఫీ 3 పైసలు పడ్డప్పుడు, 2,000 పడ్డప్పుడు నాకు 2 లక్షల రుణమాఫీ కావాలా వద్దా? ఇగో బిడ్డ బ్యాంకులు నా అప్పుది. బ్యాంకులు ఏమని మేము పంపినాం సార్, వాళ్ళదేం తప్పలేదు. బ్యాంకర్స్ ఏమో అబద్ధం చెప్తారా? బ్యాంకు నాకు ఇచ్చిన లిస్ట్, బ్యాంకులో నేను అప్పు తీసుకుంది మొత్తం వివరాలు ఉన్నాయి సార్. బ్యాంక్ ఎప్పటి నుంచి చెప్పారు, కల్లూరు అకౌంట్ నెంబర్ మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం ఇచ్చారు. రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకోవడం అన్నారు కదా. రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ మీ ఒక్కరికి సెపరేట్ గా కాలే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరు అయిపోయింది, అందరు చేసేసాం అంటారు. అందుకే దీన్ని చూపిద్దామనే కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఫస్ట్ ఏమన్నావు? ఆగస్టు 15 వరకు 31 లక్షల మందికి రుణమాఫీ చేస్తాను. నువ్వు ఇచ్చిన 31,000 కోట్లు నువ్వు అన్నమాట. ఇప్పుడు చేసింది ఎంత? 18,000 కోట్లు. ఇంకా 13,000 కోట్లు పెండింగ్. టెక్నిక్ అంటున్నావు. టెక్నిక్ ఉంటే ఎంత ఉంటది సార్? అవన్నీ మళ్ళీ ప్రభుత్వంలో అధికారులు చూసుకోవాలి కదా. ఏదన్నా పొరపాటు జరిగితే బ్యాంకు తప్పు చేసినా, వ్యవసాయ అధికారి తప్పు చేసినా, ఏది జరిగినా మానవ లోపల వ్యవసాయ అధికారులు దీన్ని పరిష్కారం చేసి నువ్వు తలుసుకుంటే ఎంతసేపు అట్లా అవుతుంది? అది ఇది అంతా నాన్చుడైంది ఎగ్గొట్టడానికే. దీన్ని ఎంత ఎగ్గొట్టడానికే నువ్వు ఫస్ట్ ఏమన్నా 60 లక్షల మంది రైతులు అరువులు అన్నావు. ఇవాళ ఏం చేసుకొచ్చినావు? మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు 30-40 లక్షలు అన్నావు. ఇలా 20 లక్షల మందికి ఇచ్చినావు. ఇంకా 18 లక్షల రైతులలో అందులో నేను ఒక్కడిని. కాబట్టి వీళ్ళని సొత్తరమే మానవత్వంగా ఆలోచించి చెయ్యి. లేదంటే దీని పరిణామం స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుంటారు. ఈ అప్పు మాపుగానోడు వ్యతిరేకంగా పనిచేస్తాడా? పనిచేయడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పనిచేసిన సార్, రేపు నేను కాంగ్రెస్ కి ఎట్లా పనిచేస్తా? నాకు దెబ్బ కొట్టినావు కదా. నేను ఇవ్వమనిలే, నేను మాఫీ చేయమనిలే. నువ్వే అన్నావు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, అందరికి అన్నావు. ఇప్పుడు ఇవన్నీ కొండీలు పెట్టి ఇవన్నీ ఎగ్గొట్టడానికి అని దీన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా. తప్పకుండా వారు న్యాయం చేస్తారని ఆశతో వచ్చినాం సార్. మీ ఒక్కరికి మీ ఊర్లో ఇంకా చాలా మంది 200-300 మంది ఉన్నారు సార్. ఒక్క ఊర్లోనే మండలంలో 4-5 వేల మంది ఉన్నారు. ఒక్కని స్వార్థంతో కాదు. ఇప్పుడు ఇట్లా ఇయ్యాలనే ఇచ్చిండు. ఇట్లా 5-6 లక్షల మంది ఉన్నారు పెండింగ్లు ఉన్నోళ్ళు. ఏది రేషన్ కార్డు లేని వాళ్ళు 5 లక్షల మంది, రేషన్ కార్డు ఉండి టెక్నికల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఒక 5 లక్షల మంది రైతులు. ఇప్పుడు మొత్తం ఒక 18 లక్షలు, 20 లక్షలు, 22 లక్షల మందికి ఇంకా 18 లక్షల మంది ఇట్లా ఆగిపోయారు సార్, మిగిలిపోయారు. ఒక్కని గురించి మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు నా అసలు ఇక్కడ గాంధీ భవన్ రావాలంటే అందరికి తెలియదు కదా. అందు గురించే వాళ్ళందరి తరపున ఇది రుణమాఫీ నిజాయితీగా మీరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి కాబట్టి, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వారి న్యాయం చేస్తారని వచ్చిన సార్ వారి దగ్గరికి. ఇది మీ దృష్టికి అదృష్టం. వారిని తరపున మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాం.